ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై సిబిఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 15న విచారణ చేయనున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో 20 డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో పిల్ చేశారు. జగన్ పై ఉన్న కేసులను విచారణ వచ్చే ఎన్నికలలోపు పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై సిబిఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 15న విచారణ చేయనున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. జగన్ అక్రమాస్తుల కేసులపై 20 డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఎంపీ హరిరామజోగయ్య హైకోర్టులో పిల్ చేశారు. జగన్ పై ఉన్న కేసులను విచారణ వచ్చే ఎన్నికలలోపు పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఏమైతే ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఏమైతే ఆదేశాలు జారీ చేసిందో దానిలో భాగంగా ఇప్పుడు జగన్ సంబంధించిన అక్రమాస్తుల కేసు కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఈ జగన్ అక్రమాస్తుల కేసు సంబంధించి మొత్తం గమనిస్తే 20 డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ చేయనుంది. అలాగనే ఏపీ సీఎం జగన్ ఇప్పటికే సిబిఐ నోటీసులు ఇచ్చేసింది. మొత్తంగా అంటే జగన్ పై ఉన్న సిబిఐ కేసు అన్నింటి కూడా ఒక్కసారి విచారణ చేయాలని, ఎన్నికల లోపల పూర్తి చేయాలని చెప్పి పిటిషన్ కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ ఇచ్చిన పిటిషన్ అంటే ఎవరైనా ఫిర్యాదు ఇచ్చిన పిటిషన్, అలాగనే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమైతే ఉందో ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను కూడా త్వరితగతిన విచారణ చేయాలని చెప్తున్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలో తీసుకుని సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు ప్రధానంగా ఈ కేసును విచారించి మొత్తం మీద ఈ జగన్నాథ్ సంబంధించిన 20 డిశ్చార్జ్ పిటిషన్ల మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.